ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణ దేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు. ఈ మతాల లక్షణములను వివరించుచూ ఉన్నారు. ఆయన శిష్య, జనులనిరి దేవుడెవరికి కనరాడని నామరూప కర్మ జవనముల్ గణనతనికి లేవనియా జనవాక్యము బయలుకెప్పుడు సహజమౌ విన్నారా. అనుమానము సాలించి కన్నరా. ఖనినామరూపాధికములున్న ఎరుకను, ఖనినామరూపాధికములున్న ఎరుకను, వినబోక కనబోక విడచిపెట్టరా పోని సహజమౌ వినరా. అనుమానము చాలించి కనరా. నాయన శిష్య, మానవులు దేవుడెవరికీ కనపడరని, అతనికి నామరూప గుణకర్మ సావు పుట్టుకలు లేవనియూ చెప్పుదురు. ఆ జనుల మాటలు బట్టబయలకు మాత్రము వర్తించుచున్నవి. కావున ఆ పరిపూర్ణ బ్రహ్మమే దేవుడు. ఇందెంత మాత్రము సందేహము లేదు. ఈ నామారూప గుణకర్మ జన్మాదులన్నీయు ఈ ఎరుకయందే ఉన్నవి. కావున నీవు నామరూప గుణములు లేని బట్టబయలు యొక్క నిజస్థితి నెరింగి మూలము లేక ఏ తోచుచున్న ఎరుకను విడువుము. ఆ ఎరుక సత్యమనే మాటను నీవు వినరాదు, నీవు సత్యమని తలంచరాదు. లోకములో భగవంతుడు ఎవరికి కనరాడు అని లోకములో ఒక వాడుక భాష ఉన్నది నాయనా. అది వాస్తవముగా లోకవాడుక అనేది వాస్తవముగా ముమ్మాటికి కూడా నిజమేను. ఎందుకు అంటే మనకి కనపడేది వినపడేది ఏదైతే ఉన్నదో ఇది అంతా కూడా ఎరుక యొక్క లక్షణం, అంటే జ్ఞానము యొక్క లక్షణమేను. ఇదంతా కూడా ఇది ఎప్పుడూ కూడా ఇది లేనిదేను, మార్పులు చేర్పులు జరిగేవేను. లోకవాడుక ప్రకారముగా ఈ నామారూప గుణ కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చావు పుట్టుకలు, గుణకర్మ చావు పుట్టుకలు లేవనియు చెప్పుదురు. జనుల మాటలు బట్టబయలుకు మాత్రము వర్తించుచున్నవి. కాబట్టి ఏవైతే ఉన్నాయో అతనికి నామారూప గుణకర్మ చావు పుట్టుకలు లేవని చెప్తూ ఉన్నారు. అంటే భగవంతునికి ఒక పేరు కానీ, ఒక రూపకం కానీ, ఒక గుణం కానీ, ఒక కర్మనే కానీ ఈ చావు పుట్టుకలు కానీ లేవు అని లోకములో జనులు వాడుక భాషగా చెప్పుకుంటూ ఉంటుంటారు. వాస్తవముగా బట్టబయలైన పరిపూర్ణము యొక్క దేవుడికి అక్షరాల నిజము అది.
ఎందుకంటే భగవంతుడు అంటే కనపడేవాడు కాదు, అంటే కనపడేదానికి ఒక రూపకము ఉన్న స్వరూపము కాదు. మరి పేరు అనే రూపకం అంటూ లేకపోతే రూపకం లేని దానికి పేరు అనేది ఏ విధంగా మనం పెడతామంటే పెట్టేదానికి వీలేనేదు. మరి పేరు లేదు, రూపకము లేదు. ఈ రూపకము లేకపోతే గుణం అనేది ఏ విధంగా ఉంటుంది? ఏదైనా సరే మనకి ఒక రూపకం ఉంటేనే ఆ రూపకానికి సంబంధించిన గుణం అనేది ఉంటుంది. ఒక వేప చెట్టు అని రూపకం ఉందంటే దాని గుణం ఏంటిది? అది చేదుగా ఉంటుంది. దాని కాయ కానీ, దాని తోలు కానీ, దాని ఆకు కానీ, దాని గుణం ఏంటిదంటే అది చేదుగా ఉంటుంది. అది దాని గుణం. ఒక మామిడి చెట్టు ఉన్నదంటే దాని గుణము ఏంటిదంటే పండు ఎంతో అమృతముగా ఉంటుంది. అది దాని గుణం. అట్లానే ఒక పేరు ఉన్నది అంటే ఒక రూపకము అంటూ ఉంటుంది. ఒక రూపకము అంటూ ఉన్నది అంటే ఒక గుణము అంటూ ఒకటి ఉంటుంది అన్నమాట. ఇంకా ఈ గుణం అంటూ ఒకటి ఉన్నది అంటే దానికి సంబంధించిన కర్మ అంటూ కూడా ఒకటి ఉంటుంది. అంటే కర్మ అంటే పుట్టడం, పెరగటం కూడా ఇదంతా కూడా కర్మ కిందకే వచ్చుద్ది. అట్లానే ఈ గుణంతో కూడుకున్నవి అది ఇంతది అంత అవుద్ది, అంతది ఇంత అవుద్ది. ఆ తీరుగా కర్మ అంటూ కూడా ఒకటి ఉంటుందన్నమాట. ఇక ఈ కర్మలో ఉండదానికి చావు పుట్టుకలనేది కూడా తప్పనిసరిగా ఉంటాయి ఒక రోజుకి. ఇదంతా దేన్ని గురించి మనకి వివరించుతూ ఉన్నారు ఈ జనులు? ఈ గుణకర్మలు కానీ, నామరూపకాలు కానీ, ఇవన్నీ కూడా ఈ చావు పుట్టుకలు కానీ భగవంతుడికి లేవు. అందువల్ల భగవంతుణ్ణి దేవుడు ఎవరికి కనపడడు, దేవుణ్ణి ఎవరు చూడలేరు అని మనకి ఇక్కడ లోకములో జనులందరూ అంటూ ఉంటుంటారు. అది అక్షర సత్యము. ఎందుకు అంటే దేవుణ్ణి ఎవరో చూడలేరు అంటే చూచేది ఏదైనా ఒకటి ఉన్నది అంటే ఆ చూచేదే ఉండకుండా పోవటం అనేది నిజం. మరి చూచేదే లేనిదైనప్పుడు ఇంకా చూడబడేదానికి ఇంకొకటి అంటూ ఎక్కడ ఉండాలి? చూసేదే అసలు లేదు. మరి చూసేదే లేనప్పుడు ఇంకా చూడబడేదంటూ ఇంకొక దేవుడని ఎవరనాలా? ఈ చూడబడే కనీసం ఈ నేను అనే జ్ఞానం అనే దేవుడు అనాల, ఈ మనిషి అనాల. ఈ మనిషి అనేవాడే లేడు, వాస్తవంలో అసలు పుట్టనే లేదు అని మనకు చెప్పేటప్పుడు ఇంకా దేన్ని గురించి వీడు చూడాలా? భగవంతుడు అంటూ ఇంకొకడు ఉన్నాడు, ఎక్కడ మరి భగవంతుని చూడాలని ఎవరనాలి? వీడు అసలు లేడు కదా. లేని యొక్క స్వరూపము ఉన్నదాన్ని ఏ విధంగా చూడగలుగుద్ది? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా చూసేదానికి ఆస్కారమే లేదు. కావున ఏదైతే సరే ఈ ఉన్నది ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉన్నది అచల స్వరూపంగా. ఆ అచల స్వరూపమే ఇక్కడ దేవుడు అంటే. అటువంటి అచల స్థితిని, అచల స్వరూపాన్ని నువ్వు ఏదైతే ఈ లేదు లేదు అనుకుంటూ ఉన్నామో ఈ జ్ఞానము, ఈ జ్ఞానంతో అటువంటి స్వరూపము ఇట్టిదని తెలుసుకున్న మరుక్షణము నువ్వు ఈ జ్ఞానము లేదు అని నీవు నిర్ధారణ చేసుకొని లేకుండా కానీ చేసుకున్నావంటే నాయనా, ఇక ఉండేది అన్ని గురించి ఇక ఎవరు భగవంతుణ్ణి చూసేవాళ్ళంటూ ఎవరుండారు అక్కడ? ఎవరూ లేరు. చూసేదానికి ఎవరూ లేరు. అందుకనే భగవంతుడు కనపడడు అంటాడు. చూసిన మరుక్షణమే ఈ ఎరుకనేది లేకుండా పోవటం అనేది జరుగుద్ది. లేకుండా పోవటం అనేది జరిగినాక ఇంకా ఎవరు వేరే వాళ్ళు వచ్చి దేవుణ్ణి నేను చూశాను, దేవుణ్ణి నేను కనీసం కన్నాను, నేనే దేవుణ్ణి అని అనుకునే పలుకులన్నీ కూడా ఈ అభూత కల్పితాలే కానీ వాస్తవకంగా భగవంతుణ్ణంటూ చూసేవాడు అంటూ ఎవడూ లేనే లేడు.
ఎందుకంటే చూసేవాడు ఎవరన్నా చూసినా ఇది భగవంతుని స్థితి అంటే చూసిన మరుక్షణమే ఈడు లేకుండా పోతాడనమాట. ఈడు లేకుండా పోతే మరి భగవంతుడిని నేను చూశాను అనే దానికి ఇంక ఎవరూ లేరు. కాబట్టి అటువంటి యొక్క స్వరూపము ఇక్కడ భగవంతుడు అంటే. భగవంతుడంటే నేను అంటే సమూలంగా లేకుండా పోయిన యొక్క స్థితే ఇక్కడ భగవంతుడు. నువ్వు లేకుండా పోతే, నేనంటూ లేకుండా పోతే ఉండదే భగవంతుడైనప్పుడు. ఇక భగవంతుడిని ఎవరు చూడాలి? ఎవరు చూసి ఎవరుంటే ఎవరికి చెప్పాలి? అది వాస్తవకంగా. అందువల్ల లోకవాడుక భగవంతుణ్ణి ఎవరూ చూడలేరు అన్నమాట నిజమేను. అది తెలిసి అన్నా కానీ తెలియక అన్నా కానీ భగవంతుణ్ణి మట్టికి చూడలేరు అన్నమాట అక్షర సత్యం. కాబట్టి ఇక్కడ మనం మరి ఏది ఈ నేను అనేది ఏ విధంగా లేకుండా చేసుకోవాలి అన్న విషయానికి కానీ వస్తే, ఈ నేను అనేది లేదు అన్న విషయానికి కాడకు వస్తే ఈ అనేక రకాలుగా మనకు తార్కాణాలు కనపడుతూ ఉన్నాయి ఈ లోకములో. ఈ నేను అనేది మన రోజువారీలోనే అనేక రకాలుగా మార్పులు చెందుతూ ఉంది. కొద్దిసేపు ఇప్పుడు అవస్థల కాడకు వచ్చినప్పుడున ఈ జాగ్రత్త అవస్థలో ఒక రకంగా నటన చేసుద్ది, స్వప్నావస్థలో ఒక రకంగా నటన చేసుద్ది, ఈ సుషుప్తావస్థలో ఏమీ లేకుండా పోతూ ఉంటుంది. మరి రోజువారీలో ఈ మూడు యొక్క మార్పులు, ఈ మూడు యొక్క వికారాలు అంటే మనకే జరుగుతున్నాయా లేవా? మరి ఎప్పుడు ఏది దీంట్లో నిజమేంటిది? జాగ్రత్త నిజమా? మరి నిజమైతే జాగ్రత్తగా ఉండటం లేదుగా మనం. సరే పోని స్వప్నం నిజమా? స్వప్నమే నిజమైతే ఆ స్వప్నం కూడా నిజంగా అక్కడ ఉండటం లేదుగా. సరే పోని ఈ సుషుప్తి నిజమా? నిజమంటే అక్కడ ఆ సుషుప్తి కూడా ఉండటం లేదు కదా. అసలు మరి ఏది నిజం? అందువల్ల ఏది కూడా నిజం కాదు. అందువల్ల ఇది నిజం కాదు, ఇది శాశ్వతమైనది కానే కాదు. ఇది లేకనే మనం అన్నీ ఉండయి అని భ్రమపడుతూ ఉన్నాం. ఇంకా ఈ లోకంలో ఇంకా మనకు వచ్చే అనుభవాలు, ఇంకా ఈ రజోగుణం కానీ, తమోగుణం కానీ, ఈ సత్వగుణం కానీ, మనకి ఏదైనా సరే ఒక ప్రశాంతంగా ఉన్నప్పుడు మన యొక్క విధానము, మన యొక్క చర్య ఏ విధంగా ఉంటుంది అంటే, సత్వగుణం ప్రధానంగా ఉన్నప్పుడు మన ప్రవృత్తి ప్రశాంతంగా మనం ఉంటుంటాం. ఆ చేసే పనులు కానీ, ఆలోచనలు కానీ ఎంతో విచారణతోటి, ఎంతో ప్రశాంతతతోటి కూడుకొని మన కార్యకలాపాలని చేస్తూ ఉంటాం. అప్పుడు మన యొక్క గుణం సత్వగుణంగా మనం యొక్క నడవడిక అనేది, మన ప్రవృత్తి అనేది జరుగుతూ ఉంటుంది. మరి అదే సత్వగుణంతో ఉంటాము అంటే అది ఉండదు. మళ్ళీ ఏ విధంగా మారిపోతాము అంటే మళ్ళీ రజోగుణం యొక్క ప్రవృత్తి మనకు తయారవుద్ది. ఈ రజోగుణం యొక్క ప్రవృత్తి ఏ విధంగా ఉంటుంది అంటే, నేను అనుకున్నదే నెరవేరాలి, నేను అనుకున్న దానికంటే గొప్పది ఈ భూప్రపంచం మీద రెండవది లేనే లేదు, నాకంటే వీరుడు కానీ, నాకంటే సూర్యుడు కానీ, నాకంటే తెలివిగలిగిన వాడు కానీ ఎవడు కూడా లేడు అని తన ప్రత్యేకతని నిరూపించుకునేదానికి సంబంధించిన వికారం అనేది మనలో కలుగుతూ ఉంటుందన్నమాట. ఆ కలిగిన దానికే ఇక్కడ రజోగుణ ప్రవృత్తి అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. మరి సత్వగుణం కలిగినప్పుడు ఆ విధంగా ఉంటుంది మన ప్రవృత్తి, ఈ రజోగుణం అనేది కలిగినప్పుడు ఈ విధంగా ఉంటుంది మన ప్రవృత్తి. మరి అక్కడ ఉండదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఉన్నది, అక్కడ లేదు, ఈ తీరుగా మార్పులు చెందుతూ ఉంటాం. మళ్ళీ తర్వాత ఈ తమోగుణం అనేది మూడవది, తమోగుణ లక్షణం అనేది మనకు వచ్చుద్ది. ఈ తమోగుణ లక్షణం ఏ విధంగా ఉంటుంది అంటే, ఈరోజు చేయాల్సిన పని 3 రోజులకో 4 రోజులకో చేద్దాంలే, ఇప్పుడు ఏం పోయిందిలే అని ఆ పనిని సాశాత చేయటం కానీ, వాయిదాలు వేయటం కానీ, ఎప్పుడూ కూడా ఈ ఒకరోజు గంటలో అవ్వాల్సింది 10 గంటలుగా పని పెట్టే యొక్క స్వాభావికం కానీ, ఇంకా ఎప్పుడు కూడా
తిన్న తర్వాత నిద్రపోవటమే పనిగా ఉండటం కానీ, ఈ విధంగా ఇటువంటి యొక్క స్వాభావికము, ఇటువంటి యొక్క ప్రవృత్తి ఈ తమోగుణము యొక్క ప్రవృత్తి. అప్పుడు మనం ఏదొచ్చినప్పుడు దాని యొక్క విధానంగా మారిపోతూ ఉంటుంటాం ప్రతి ఒక్కరము కూడా. మరి ఇటువంటివన్నీ కూడా మనలో జరిగేయే. ఇవన్నీ కూడా మనలో జరిగితే మనం ఏమనుకుంటున్నామంటే ఏదొస్తే అదే నిజం అనుకుంటున్నాం, ఏదొస్తే అదే నిజంగా మారిపోతూ ఉన్నాం, దాంట్లో తాదాప్యత చెందిపోతున్నాం. వీటిని మిగిలి చూసే యొక్క జ్ఞానం కానీ, వీటిని మిగిలి చూసే యొక్క శక్తి సమర్థత కానీ మనలో ఎవరికైనా ఉన్నది అంటే ఎవరికీ లేదు. అది ఉండాలి అంటే తప్పనిసరిగా ఎవరైతే ఈ భగవంతుని యొక్క మార్గములో ప్రయాణం చేస్తూ ఉంటారో వాళ్ళే ఈ గుణాలు వచ్చినప్పుడు ఈ గుణాల్లో మిళితం అవ్వకుండా, ఈ గుణాలకి మిగిలి ఉండి ఈ గుణాల యొక్క ప్రవృత్తిని మిగిలి చూసే యొక్క సాక్షి మాత్రంగా మిగిలి చూసే యొక్క శక్తి కలిగి ఉండటం జరుగుద్దన్నమాట. అటువంటి యొక్క మిగిలి చూసే యొక్క శక్తి స్వరూపం మనకు కావాలి అన్నప్పుడు మన ఈ ఇంద్రియాదులతోటి కానీ, ఈ దేహంతో కానీ, వీటితో మనం మమేకమైనప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరో కూడా ఈ చేర్పులు మార్పులు జరిగే మన వికారాలు అన్నింటినీ మిగిలి చూడాలంటే ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు. ఎందుకు కాదు? ఈ శరీరమే తమోగుణము యొక్క మొద్దు. ఈ శరీరమే తమోగుణము యొక్క మొద్దు అయినప్పుడు ఈ మొద్దుతో కూడుకొని మొద్దులో మిళితమైపోయి ఇదే శాశ్వతము అనుకున్నంతసేపు ఈ వికారాలకి ఏ విధంగా మనం మిగిలి ఉంటాము? ఈ అవస్థలకి ఏ విధంగా మనం మిగిలి చూడగలుగుతాము? ఈ మిగిలి చూడాలి అంటే జ్ఞానమాత్రంగా మనం మారిపోయి జ్ఞాన స్వరూపం అయినప్పుడే వీటిని మిగిలి చూడగలుగుతాం మనం. అప్పుడే మన సాక్షిత్వం అనేది మనకు తయారవుద్ది. మరి ఆ విధంగా మనం ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క జీవి కూడా ప్రతి ఒక్క ఉపాధితో కూడుకున్న ఈ జీవన నటన ఏదైతే ఉందో ఇది అంతా నటనే కదా. నటన అంటే కొద్దిసేపు ఉండదు, మళ్ళీ కొద్దిసేపు లేకుండా పోయేదాన్నే ఇక్కడ నటన అంటాం. ఇప్పుడు మనం నటన జీవితం అనేది మనం జీవిస్తూ ఉన్నామా? ఏది జరిగినప్పటికి కూడా మార్పులు చేర్పులు జరిగినప్పటికీ కూడా వీటిల్లో మిళితమంటూ కాకుండా మిగిలి చూసే సాక్షి మాత్రంగా జ్ఞానరూపకంగా మిగిలి చూసే యొక్క జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామా అని మనం ప్రశ్న కానీ ఎవరికి వాళ్ళం కానీ వేసుకున్నట్లయితే మన సంగతి మనకే తేలిపోద్ది. ఎవరినో మనం ఎక్కడ పేరు పెట్టాల్సిన పని లేదు, ఎవరినో మనం విమర్శించాల్సిన పని లేనే లేదు. మనల్ని మనం విమర్శించుకుంటే ఎక్కడ ఉన్నామో అన్న విషయం మనకే తెలుసుద్ది. ఈ విధంగా ఈ ఉన్నదాన్ని ఏ విధంగా ఉందో ఉన్నదాన్ని మనకి ఇక్కడ తెలియపరచడం జరుగుతూ ఉన్నది. ఈ విధంగా లేనిదాన్ని కూడా సూచించటం అనేది జరుగుతూ ఉన్నది ఈ ప్రబోధంలో. మరి లేనిదాన్ని సూచించినప్పుడు మనం లేని దానిలో మిళితమై బతుకుతున్నామా, ఉన్నదానిగా బతుకుతున్నామన్నది మనకే విచారించుకుంటే ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోతుంది అన్నమాట. ఆ తీరుగా విమర్శించుకొని వాస్తవమైన భగవంతుని యొక్క మార్గంలో ప్రయాణం చేస్తే తప్ప వాస్తవమైన ఈ జనన మరణాల నుంచి తప్పించుకునేదానికి వీలు పడదు అని మనకి పెద్దలు తెలియజేసి ఉన్నారు. ఓం తత్సత్.